హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. రీసెంట్ టైమ్స్లో కొన్ని వైరల్ అయిన సంఘటన ఒకటి జరిగింది. అందులో ఏంటంటే ఒక లోక్సభ సభ్యుడు, ఒక శాసనసభ్య సభ్యుడు ఇద్దరు కూడా ఒక మహానగరంలో మాదక ద్రవ్యాలు తీసుకుంటూ దొరకడం జరిగింది. అది తీసుకోవడం కాకుండా సెర్చ్ ఆపరేషన్కి సంబంధించిన టీం మీద కాల్పులు జరగటం కూడా జరిగిందని చెప్పేసి న్యూస్ ఛానల్లో రావటం చూసాము. సో వాళ్ళకి ఏంటంటే మన చట్టం, మన డెమోక్రటిక్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడిద్ది అని అనుకున్నారు. ఎవరైనా చట్టం ముందు ఇది కాదు అని. కాకపోతే ఇక్కడ చాలా ఫన్నీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆ తర్వాత రోజే బెయిల్ రావడం జరిగింది. ఇదే ఒక సామాన్యుడిని రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఒక ఏరియాలో ఇలాగే కొంతమంది మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళని కాళ్ళు పగిలేలాగా కొట్టడం జరిగింది. అసలు ఇక్కడ ఏది న్యాయం జరుగుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ మనిషికి ఒక న్యాయం, పరిస్థితికి ఒక ధర్మం జరుగుతుంది. ఏదైనా సరే చట్టం ముందర అందరూ సమానమైన నమ్మే పరిస్థితి నుంచి అధికారం చేతిలో ఉంటే ఏ పరిస్థితి అయినా రావచ్చు అని దానికి వచ్చేసాం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయగలరు.